ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఉప్పుగూడ డివిజన్ లోని తానాజీ నగర్ పద్మశాలి సంక్షేమ సంఘంలో 37వ వార్షికోత్సవం పురస్కరించుకొని భక్త మార్కండేయ రాఖీ పౌర్ణమి గాయత్రి యజ్ఞం చేశారు. ఈ కార్యక్రమంలో చీరల పంపిణీ, ప్రతిభా పురస్కారాలతో ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కండగట్ల స్వామి, గడ్డం జగన్నాథం, కార్యవర్గ సభ్యులు గుర్రం ఆంజనేయులు, గంజి జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. మార్కండేయ స్వామి యజ్ఞ కార్యక్రమం గాయత్రి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ముందుకు రావాల్సిందే. వాళ్ళు జయ మార్కండేయ. మన పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారాలు. నా పేరు పాపాని శివకుమార్. మన ఉప్పుగూడలో శివాజీనగర్లో ఉన్నటువంటి మన ఈ పద్మశాలి సంక్షేమ సంఘంలో గత 37 సంవత్సరాలుగా ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన సంఘం పరిధిలో ఉన్నటువంటి వేలాది మంది కుటుంబాలు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మన పరిధిలో ఉన్నటువంటి పద్మశాలులందరికీ కూడా మన సంఘం ద్వారా ఎంతో సంక్షేమ కార్యక్రమాలు, దాంట్లో భాగంగానే ఇక్కడ చదువుకునేటటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి మన పద్మశాలి పిల్లలకి ప్రతిభా పురస్కారాలు కానీ, అలాగే మన పద్మశాలి ఆడబిడ్డలందరికీ గత 10 ఏళ్ళుగా చీరలు పంపిణీ చేయడం కానీ, అలాగే మన పద్మశాలి సంఘంలో మంచి చెడ్డల విషయంలో ప్రతి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే గత 2 సంవత్సరాలుగా మన పద్మశాలి సంఘంలో పొదుపు సంఘాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో 1000 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారు ప్రతి నెల తమ జమ చేసుకుంటూ స్వతహాగా జమని పొదుపు చేసుకుంటూ, అలాగే మన పద్మశాలి కుల బాంధవులందరికీ ఎంతో ఉప్పుగూడ పద్మశాలి సంఘంది ఈ యొక్క పేరు. ఈ ఉప్పుగూడ సంక్షేమ సంఘం. దీన్ని ఈ ఉప్పుగూడలో ఒక భాగం ఉంది కాబట్టి దీన్ని తానాజీ నగర్ కింద ఉన్నది. తానాజీ నగరు ఉప్పుగూడ. ఇది స్థాపించి 36 సంవత్సరాలు అవుతుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం అలాగున్నది. వీళ్ళంతా కూడా పద్మశాలీలందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి 36 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. రాను ఈ విధంగా అందరము ఏకం కావాలని చెప్పి ఒక నిర్ణయానికి తీసుకొని వచ్చాము. ఆనాటి నుండి ఈనాటి వరకు 36 సంవత్సరాల నుండి ఈ పద్మశాలీలు ఏకం చేయటం గురించి ఒక గాయత్రి అనే యజ్ఞాన్ని ప్రారంభం చేస్తూ ప్రతి సంవత్సరం ఈ గాయత్రి యజ్ఞంలో అందరినీ పిలవటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాదొక ఉద్దేశం ఉంది. పద్మశాలీలందరూ కూడా బ్రాహ్మణులనే పురాణాల్లో చెప్తుంది. బ్రాహ్మణులని పురాణంలో చెప్పటం వల్ల వీళ్ళందరినీ కూడా సనాతన ధర్మం గురించి బ్రాహ్మణ రీతిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుగా వీళ్ళందరూ ఏకం కావాలని చెప్పి 36 సంవత్సరాల నుండి ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తూ మరి అందరినీ ఏకం చేస్తున్నాం. అయ్యా, మేము సనాతన ధర్మం